మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ ఉద్యమంలా కొనసాగుతున్నది. బెల్లంపల్లి పట్టణంలోని రడగంబల బస్సులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ ఈ 20 నెలల కాలంలో మహిళలకు, యువకులకు, నిరుద్యోగులకు, రైతులకు, కౌలు రైతులకు, వృద్ధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మేరకు బాకీ పడ్డదో ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ బాకీ కార్డులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లక్షడిపేట, దండపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాచరణ, కాంగ్రెస్ బాకీ కార్డులపై అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా దండపల్లి, లక్షడిపేట మండలాలకు చెందిన నాయకులకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు బీసీ సంఘాలకు చెందిన జేఏసీ నాయకులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ వద్ద ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు వాహనాన్ని అడ్డుకొని నిలదీశారు కాంట్రాక్టు డ్రైవర్లు, కార్మికులు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో ఓబీ మట్టి పనులు చేసే సిఆర్ఆర్, ఉదయ్ కంపెనీలు గత 4 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో సుమారు 600 మంది కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, యాజమాన్యం వెంటనే సిఆర్ఆర్, ఉదయ్ కంపెనీలకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ కాంట్రాక్టు కార్మికులు, డ్రైవర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో జిల్లా జడ్జి పోక్సో ఫ్యామిలీ కోర్టు భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్ సింగ్. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి వీరయ్యతో పాటు కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.